యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. మనం గత వారం దేవుని యొక్క ఆలోచన విధానంలో ఒక కోణాన్ని మనం చూసాం. అసలు ఆయన ఏంటి? ఆయన ప్రేమ ఎలాగా రోజు నూతనపరచబడుతుంది? ఎలాగ ప్రతీదీ నూతనంగా ఆయన కోరుకుంటాడు? భూ ఉపరితలాన్ని ఎలా నూతనపరుస్తాడు? అన్ని జనరేషన్స్‌ని ఎలా నూతనపరుస్తాడనే విషయాన్ని మనం చూసాం. చూసి ప్రభు ఎప్పుడు కొత్తదిగా అన్నీ ఉండాలి. కాబట్టి మనం కొత్తవారుగా పాత జీవితాలు విడిచి, పాత ఆలోచనలు గతంలో లేదా నిన్న జరిగిన కక్షలు, కోపాలు అన్నీ వదిలి నూతనమైన మనసులోకి, నూతనమైన ప్రేమలోకి రావాలని మనం తెలుసుకున్నాం గత వారం. ఈరోజు కూడా దేవుని యొక్క ఆలోచన విధానంలో ఇంకో కోణాన్ని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకో తెలీదు, వరుసగా ఆయన స్వభావం గురించి లేదా ఆయన ఆలోచన విధానం గురించి మనకు చెప్పాలని కోరుకోవడంలో ఆయన ఉద్దేశం నాకు తెలియదు. కానీ ఒక కోణంలో ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక వ్యక్తి గురించి ఎప్పుడు బాగా తెలుసుకుంటామో, వారి మనస్తత్వం గురించి ఎప్పుడు బాగా తెలుసుకుంటామో, వాళ్ళతో మనం మూవ్ అవ్వడం ఉండదే చాలా సులువుగా ఉంటుంది. వాళ్ళతో మన లైఫ్ కొనసాగించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇలా అంటే వీడి కోపం వస్తుంది అని మనకు అర్థమైంది అనుకోండి, ఆ మాట అనకుండా ఉంటాం, గొడవలు లేవు. ఇప్పుడు కొంతమంది అందరి మీద జోకులు వేస్తుంటారు, సరదాగా నవ్వుకుంటారు. ఇటువైపు నుంచి ఆడి మీద జోక్ వేసారనుకోండి, ఇంకా ఆడి మొహం చూడలేము. మనకి అది తెలుసుకోనంత కాలం జోక్ వేస్తుంటాడు, మనం ఏదో సెటైర్ వేస్తాం, ఆడు ఫీల్ అయిపోతాడు, కోప్పడిపోతాడు, ఏదో ఒక రోజు అది బ్రేక్ అయిపోద్ది. అదే ఒకటి రెండు సార్లకి మనకు అర్థమైంది, జోకులు వేస్తాడు కానీ మీద జోక్ వేయించుకోవడం ఇష్టం ఉండదు ఇతనికి అనే విషయం మనకు అర్థమైంది అనుకోండి, జోక్ వేస్తే నవ్వుతాం, జోక్ వేయం వాళ్ళ మీద, గొడవ ఏముంది, ఈజీ. మనం ఒకరితో మన లైఫ్ని కొనసాగించాలనుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, వైఫ్, హస్బెండ్, ఎవరితోనైనా వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా మూవ్ అవ్వడం మనకు అంత సులువైపోతుంది. దేవుని స్వభావం గురించి కూడా అందుకే తెలుసుకోమంటాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయంలో 10 అంటాడు, మీరు దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. మన దేవుడు ఎవరో తెలుసుకున్నాం, దేవుడి శక్తి ఏంటో తెలుసుకున్నాం, దేవుని స్వభావాన్ని కూడా, దేవుడి ఆలోచన విధానాన్ని కూడా తెలుసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా, అంటే యేసుక్రీస్తుతో మన జీవితాన్ని ఇంకా సంతోషంగా కొనసాగించవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా సంతోషంగా కొనసాగించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక తండ్రి చిన్న నోట్బుక్ మీద మొత్తం ఫోన్ నెంబర్లు అవి ఇవి ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నా రాసుకుంటాడు అనుకోండి. వాళ్ళ అబ్బాయి 5వ తరగతి 6వ తరగతి చదివేవాడు. ఆడు ఇటు అటు తిప్పితే ఏముందో చూస్తుంటే అట్ట ఊడిపోయింది అనుకుందాం సపోజ్. ఇంకా మా నాన్నకి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది నేను చింపేశానని తెలిసిందంటే నా పని అయిపోయింది అని కొడేస్తాడు, బెల్ట్ ఇచ్చి కొడేస్తాడు, అది ఇది ఆడు భయపడిపోయాడు అనుకోండి. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చే వరకు వాడి మనసులో 100 ఆలోచనలు. ఇంట్లోంచి పారిపోదామా, చిన్నోడు కదా ఆడికేం తెలుసు, ఇంట్లోంచి పారిపోదామా, లేదా కొడేస్తాడు, ఏంటి అమ్మ అన్నం తినమని అమ్మ అంటే తిన్నంటాడు, అది భయం. సాయంత్రం వరకు బిక్కు 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 అంటాడు. వచ్చాడు ఫాదరు బుక్ చూడగానే, ఏరా ఏమైందంటే, నాన్న అది అట్ట ఊడిపోయింది, పోన్లేరా చిన్న గమ్మేస్తే అయిపోయింది కదా అన్నాడు అనుకోండి. వీడు పొద్దునుంచి సాయంత్రంగా పట్టిన ఈ కంగారంతా వేస్ట్ అయిపోయింది కదా. మనం అంటాం సమ్టైమ్స్, ఇప్పుడు దాకా నువ్వేదో ఫీల్ అయిపోయినా అనవసరంగా నేను ఫీల్ అయిపోయిన రా బాబు అంటాం. అనవసరమైన ఫీలింగ్స్. దేవుడి గురించి అనవసరమైన భావాలు, అనవసరమైన భయాలు, అనవసరమైన ఆందోళనలు పోతాయి దేవుణ్ణి మనం బాగా అర్థం చేసుకోగలిగితే. కొద్ది నెలల క్రితం నేను కంప్యూటర్ కొనుక్కున్నాను. కొంటే దానికి సైడు జనరల్గా రేకు ఉంటుంది కదా, దానికి గ్లాస్ ఇచ్చాడు, అద్దం ఇచ్చాడు. అది కొంచెం బాగా హెవీ, సెకండ్సే కొన్నాను కానీ కొంచెం హెవీది. ఇది మనకి ఎడిటింగ్కి, సాంగ్స్కి అది బాగుంటుందని తీసుకున్నాను. దాంట్లో ర్యామ్ ఏదో కదిలింది, దాన్ని పెట్టాలంటే అక్షయ్, నేను ఒకరిద్దరు ఉన్నారు మన వాళ్ళు, స్క్రూలు అది ఇప్పేసిన తర్వాత అద్దాన్ని ఏం చేశాడంటే, చైర్ ఉంది, చైర్లో ఇలా వాలుగా పెట్టాడు అద్దాన్ని. మేము ఎవరో చూడలేదు, దాన్ని పెడుతున్నాం. ఈలోపు ఎవరికాలో జస్ట్ కుర్చీకి ఇలా తగిలి ఆ అద్దం జారి నేల మీద పడిపోయి బళ్ళు మన వచ్చింది సౌండ్, పెద్ద సౌండ్ వచ్చేసింది. మొత్తం రూమ్ అంతా అద్దం ముక్కలు చెల్లా చెదిరైపోయింది. ముందు రోజే కొన్నాం, మళ్ళీ 1 నెల 2 నెలలు 6 నెలలు ముందు రోజే కొన్నాం. వీడు అలా సింపుల్గా నిలబడ్డాడు, నేను సింపుల్గా ఉన్నాను.
ఎందుకు అంత సింపుల్గా ఉన్నాడంటే నేను ఎలా రెస్పాండ్ అవుతానో ఆడికి తెలుసు. అర్థం పగిలిపోయింది. ఇప్పుడు ఆయన తిట్టేసి అరిచేస్తే అది ఏమన్నా అతుక్కుంటుందా? మరి అది ఏమన్నా పెద్ద ఇంపార్టెంట్ థింగా? సింపుల్గా అన్నానంటే అలా పెట్టకూడదురా, అది గ్లాస్ కదా, దాన్ని కింద పెట్టినా లేదంటే ఎక్కడో సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటే పోకుండా ఉంటుంది తప్ప అలా పెట్టకూడదు అని. అదే వాడు గూగుల్ మీట్ మర్చిపోయాడు అనుకుందాం ఎప్పుడైనా, లేదా భక్తి విషయంలోనో లేదా మినిస్ట్రీ విషయంలోనో అజాగ్రత్తగా ఉంటే నేను ఎలా రెస్పాండ్ అవుతానో తెలుసు. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏదైనా మిస్టేక్ నేను కోపంగా రెస్పాండ్ అయ్యేది ఏదన్నా జరిగితే వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు రికమెండేషన్. అది నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను దానికి ఏం పెద్ద రెస్పాండ్ అవ్వనుకో, వాడికి ఏం కంగారు పడలే. నేను అర్థం అవ్వలేదనుకో కింద పరిగెట్టి మా అమ్మని తీసుకొద్దురు. పోలేరా ఏదో జరిగింది, పోతే పోద్ది, అర్థం అది పెద్ద విషయమా అని మా అమ్మతో చెప్పించాలి ఆ నీతి. ఆ నీతి నాకున్నప్పుడు ఏముంది చెప్పించేది. మా అమ్మ కూడా అలాంటి అద్దాలు పగలగొట్టినప్పుడు మా వీపులు పగలగొట్టేసింది. చిన్న ముఖంలో అద్దం జారిపెడితే ఈ బద్దలు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నాకేం చెప్తుందంటే అందులో ఏముందరా మళ్ళీ కావాలతో కొనుక్కోవచ్చు, కుర్రోడు భయపడుతున్నాడు అంటది. మనం ఈ సందర్భంలో ఈయన ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈమె ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి ఆలోచన వీళ్ళు కలిగి ఉంటారు అని అర్థమైనప్పుడు ఆ సందర్భాన్ని హ్యాండిల్ చేయడం చాలా సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మా చర్చిలో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఎల్లలేస్తున్నాం, డిసెంబర్ నెల అనమాట అది. ఎల్లలేస్తున్నాం, పొద్దున్నే మొదలు పెడితే నేను ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో వేసేస్తున్నారు, అయిపోతుంది. ఆవిడ టైం అయిపోతుంది అంటుంది. వేస్తా, ఏమంటే చర్చిలోనే కదా ఉన్నాం, అయిపోతే చర్చిలో కూర్చుని పోతా అంటే, అదేంటి స్నానం చేయకుండా చర్చికి వచ్చేస్తాం ఏంటి? ఆవిడ భయం అంతా ఏంటి, స్నానం చేయకుండా చర్చిలో కూర్చుంటే ఏంటో అని టైం అయిపోతుంది. దేవుడు ఏమంటాడు చెప్పు? స్నానం చేయకుండా వచ్చావు చర్చికి, బయటకు పోంటాడా? ఎందుకు వచ్చామంటాడా? అసలు అది మ్యాటర్ ఆయనకి. అలాగని రేపు స్నానం చేయకుండా వచ్చామని చెప్పట్లేదు రా బాబు. నేను గబుకొని ఆదివారం దానికి సెలవు ఇచ్చారు కనుక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అది సబ్జెక్ట్ కాదు ఆయనకి, అది మ్యాటర్ కాదు ఆయనకి. నువ్వు స్నానం చేసి వచ్చావా, బ్రష్ చేసి వచ్చావా, తినొచ్చావా, ఏమన్నా ఆయనకి సబ్జెక్టా? కాదు. నువ్వు భయభక్తులతో వచ్చావా, ఇది ఆయనకి కావాల్సింది. నువ్వు ఎంత శుభ్రంగా వస్తే, భయభక్తులు లేకుండా దేవునికి విధేయత లేకుండా వస్తే ఏంటి ఉపయోగం? ఆయనకేంటి సంతోషం ఏమి ఉండదు కదా. సో మనం ఆయన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ భయం ఉండదు. ఆయన అర్థం చేసుకున్నప్పుడు దీనికి భయపడాలంటే దానికి ఎక్కువ భయపడిపోతాం. ప్రభు అనుకుంటే పోలీడు పశ్చాత్తాపడుతున్నారు కదా, క్షమించేద్దాం. దేనికి ఫీల్ అవ్వాలి, దేనికి ఫీల్ అవ్వకూడదు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఆయనతో సులువుగా ఎలా మన జీవితాన్ని కొనసాగించాలో ఎప్పుడు తెలుస్తుందంటే మన దేవుడు ఏంటో మనకి బాగా అర్థమైనప్పుడు. హల్లెలూయా. అందుకే బైబిల్ పదే యేసుక్రీస్తుని అనుభవపూర్వకంగా ఎరిగిన వారు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో సువార్త చేయడం వల్ల తెలియడం కాదు, ఆయన ఎలాంటోడో ఆయన కూడా ఉండి ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ కానీ, ఆయన క్షమ కానీ, ఆయన ధైర్యపరచడం కానీ, ఆయన టక్కుమని కీ ఇచ్చి చెయ్యకాలు అలా ఒక నొక్కుతాడు ఒకసారి. ఇవన్నీ మనకి అర్థమైనప్పుడు ఎక్కడ ఎంతవరకు ఉండాలో అవన్నీ మనకు అర్థమైనప్పుడు చాలా సులువు యేసుప్రభుతో కలిసి నడవడం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మనకి అర్థమైనప్పుడు. బహుశా దేవుని కృప ఈరోజు కూడా ఇంకొక ఆలోచన, ఇది ఆయన స్వభావం గురించి కాదు, బట్ దేవుడి గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది చెప్తున్నాను. దానివల్ల ఏమవుద్దంటే నువ్వు రేపు సువార్తలు చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, ఆయన గురించి లేదా పాత నిబంధనలు కొన్ని విషయాలు చదివేటప్పుడు ఆయన గురించి రాయబడ్డ వాటిని ఇంకొంచెం ఏకాగ్రతతో చదువు. ఓ ఈయన ఇక్కడ ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈయన ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటాడు అని మనకు అర్థమైనప్పుడు అది మనకి చాలా మంచిది. ఎప్పుడు ఆయన చేత గాయపరచబడ్డం, ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. సరే, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారునెన్నో కుమార్తెనెన్నో రక్షించుకోజాలకుందురు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది యెహెజ్కేలు మనకు తెలుసు కదా, దేవుడు ఇక
ఒక పెద్ద శాపాన్ని, చాలా సంవత్సరాల పాటు ఉండే ఒక శాపాన్ని, చాలా పెద్ద శాపాన్ని ఇశ్రాయేల్ మీదకి పంపిస్తున్నాడు. ఇది యెహెజ్కేలు సందర్భం. ఇంకా అయిపోయింది. ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచిపోయినప్పుడు 20 సంవత్సరాలు వదిలేయడం, 15 సంవత్సరాలు వదిలేయడం, హైయెస్ట్ ఒక 400 సంవత్సరాలు ఫరో దగ్గర ఉండిపోవడం, ఇట్లాంటివి చూసాం. కానీ ఇది అలాంటిది కాదు. ఇదేంటో తెలుసా? 2000 సంవత్సరాలు ఇశ్రాయేలుకి రాజ్యమే లేని ఒక పరిస్థితి ఇవ్వబోతున్నాడు. 2000 సంవత్సరాలు వాళ్ళని వదిలేయబోతున్నాడు. అంటే పరిపాలన విషయంలో వాళ్ళని వదిలేయబోతున్నాడు. అలాంటి ఒక సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేనే కనుక ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి అని అనుకుంటే, వారందరినీ నశింపజేయాలని అనుకుంటే, ఆ ఊర్లో నోవహు, దానియేలు, యోబు వంటి వారు ఉంటే, ఎందుకుంటారు? చచ్చిపోయారు కదండి. చెప్పేది అర్థమవుతుంది. ఎందుకుంటారు? ఉంటే వాళ్ళని చంపకుండా తప్పించేస్తాను. ఊరందరినీ చంపేశారనే మాట రాదు. వాళ్ళని చంపకుండా తప్పించి, వారి నీతిని బట్టి తప్పించి, మిగతా వాళ్ళని మాత్రం నేను నశింపచేస్తాను. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, ఇశ్రాయేల్ ఇలా ఉన్నారు, ఇలా ఉన్న ఇశ్రాయేల్ మధ్యన ఒకవేళ యోబు లాంటి వాడు ఉంటే, నోహు లాంటి వాడు ఉంటే, చూడండి ఆయన ఏమని చెప్పాలనుకున్నాడు? ఇలాంటి భక్తులు ఉంటే దానియేలు లాంటి వాడు ఉంటే, ఆ ఆలోచన వస్తుందంట ఆయనకి. ఇంకొక వచనం నేను చూపిస్తాను మీకు. దినవృత్తాంతాల 2వ గ్రంథం, 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరాల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. దావీదు ఎందుకు వచ్చాడు ఎక్కడికి? ఆహాజు సింహాసనం ఎక్కాడు. ఇశ్రాయేల్ పరిపాలన అతని చేతులకు అప్పగించబడింది. పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, దావీదులాగా ఇతను పరిపాలన బాగోదు, సంవత్సరాలు చూసుంటాడు. అప్పుడు అనిపించింది దీనికి ఏంటంటే, ఇదే ప్లేస్లో దావీదు ఉండుంటే పరిస్థితి వేరుగా ఉన్నాం. ఇతడు దావీదులాగా చేయట్లేదు. మనం ఎవరు ఊహించం, కానీ ఈ స్వభావం మనలో చాలామందికి ఉంటుంది. ఎలా అంటే, తండ్రి చనిపోయాడు, ఆమెకి కష్టపడి చదువుకుంది, జాబ్ వచ్చిన రోజు అందరూ హ్యాపీగా ఉంటారు, ఆమె మాత్రం ఏడుస్తుంది. ఈ మనసులో ఏమనుకుంటుందంటే, ఈ టైంలో నాన్న ఉంటే బాగుండేది. మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ వీళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది. వాళ్ళతో నిజంగా ఇప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో నువ్వు ఉండుంటే ఇలాగ జరగకపోను. మనం ఎలా అనుకుంటామో దేవుడు కూడా అలా అనుకుంటాడు. ఈ సందర్భంలో ఇలాంటి వాడు ఉంటే బాగున్ను, ఈ సందర్భంలో ఈ వ్యక్తి ఉంటే సీన్ వేరే విధంగా ఉండేది, ఇక్కడ ఈ టీంలో ఇలాంటి పర్సన్స్ ఉంటే అసలు పరిస్థితి ఇలా ఉండకపోనని దేవుడు కూడా అనుకుంటాడట. రెండోది ఏంటంటే, దేవుడు అలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తుల్ని ఆశపడతాడు. హల్లెలూయా. ఒక్కసారి కాదు, ఇది 14 అధ్యాయులు రిపీటెడ్గా ఉంది. తర్వాత రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాల్లో అనేక సార్లు దావీదు గురించి దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడతాడు. అంటే అలాంటి సందర్భంలో దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఆ వ్యక్తిలోంచి ఒక అబ్రహాముని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అతనిలోంచి ఒక దావీదుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దేవుడికి కూడా అలాంటి ఊహలు ఉంటాయి. ఈ టైంలో ఎక్కడ ఒక పౌలు లాంటి వాడు ఉంటే బాగున్ను అని దేవుడు అలా అనుకోవడం అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఎలాంటి చేంజెస్ మన జీవితంలో రావడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క ఈ స్వభావాన్ని, ఈ లక్షణాన్ని తెలుసుకోవడం వలన మనం ఏ లక్షణాలు మార్చుకోగలుగుతాం, లేదా ఎలాంటి పనులు చేయగలుగుతాం అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచుతారా? మోకరించండి. చిన్న ప్రార్థన. ప్రభువుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును. సరే, మనకిప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా, వెరీ ఈజీ. ఆ ప్లేస్లో దేవుడు ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
అది దొరకలేనందుకే కొంత నష్టం అక్కడ సంభవించింది. సొలొమోను కోసం మనందరికీ తెలుసు. సొలొమోను గురించి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? జ్ఞానం విషయంలో నీకు ముందు నీలాంటోడు పుట్టలేదు, నీ తర్వాత కూడా పుట్టడు. అంతటి జ్ఞానం నీకు ఉంటుంది. అందుకని స్టిల్ సామెతలు ఎప్పుడూ అద్భుతమే. ఎంత చదివినా ఎప్పుడూ అద్భుతమే. ఇంకా ఆయన ఎన్నో వృక్షశాస్త్రం, పక్షిశాస్త్రం ఎన్నో రాశారు. జ్ఞానం అన్ని విషయాల్లో తెలుసు అతనికి. అంతటి జ్ఞానం కలిగిన పర్సన్. అలాంటి వ్యక్తి నెమ్మదిగా స్పాయిల్ అవ్వడం, జీవితం పాడవడం మొదలైంది. చాలా పెద్ద గవర్నింగ్ బాడీ సొలొమోను రాజ్యంలో సభ్యులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కావచ్చు, ఉపమంత్రులు కావచ్చు, ఏరియా వైజ్గా ట్యాక్స్ కలెక్టర్స్ కావచ్చు, సామంతరాజులు కావచ్చు, ఎంతో పెద్ద పెద్ద గవర్నెన్స్, అది పెద్ద బాడీ అది. కానీ సొలొమోను పడిపోయాడు. మొత్తానికి దేవుడికి దూరం అయిపోయి విగ్రహారాధికుడు అయిపోయాడు ఒక టైంకి. దేవుడు ఏమనుకుని ఉంటాడు? నా మనసులో నేనేమనుకున్నానంటే, సొలొమోను పాడవుతున్న టైంలో ఇంత పెద్ద టీం ఉంది, ఇంత పెద్ద గవర్నమెంట్ నడుపుతున్నాడు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమందిలో దానియేలు ఎప్పుడో పుట్టబోతున్నాడు. అలాంటోడు ఇప్పుడే ఒకడు పుడితే బాగున్ను, అని అనుకోడా? ఇప్పుడు దానియేలు లైఫ్ చూసుకుంటే, నెబుకద్నెజరు ఒక విగ్రహారాధికుడు. అలాంటి వాడి దగ్గర ఎంప్లాయీగా వెళ్ళినాడు, విగ్రహారాధికుడిని భక్తుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అలాంటిది భక్తుడు విగ్రహారాధికుడు అయ్యేటప్పుడు ఆపగలడు కదా. దేవుడు వెనక్కి తిరిగి ఆలోచించుకునేటప్పుడు, లేదా భవిష్యత్తు అంతా ఎరిగినాడు కాబట్టి ఎవరు పుడతారో ఏంటో అంతా తెలుసు కాబట్టి, నేను అనుకుంటాను ఈ టైంలో ఒక దానియేలు లాంటి ఒక పర్సన్ ఉంటే బాగుండేది. అలాంటి వాడు ఉంటే ఇతను పాడైపోకుండా కాపాడుండేవాడు, చెడిపోకుండా కాపాడుండేవాడు అని అనుకుంటాడు కదండి. లేదా ఏమనుకోవచ్చు అంటే, దేవుడు ఒక నాతాన్ లాంటి వాడు. దేవునికి స్తోత్రం. ఒక నాతాను ప్రవక్త. దావీదు తాను పాపం చేసి అది పాపమన్న సంగతి కూడా ఎరగని వాడిగా కొనసాగిపోయాడు. లైఫ్ కొనసాగిపోయాడు. 7 నెలలు 8 నెలలు అయిపోయింది. అది నేను పాపం చేశాను, నేను తప్పు చేశాననే దృష్టి కూడా కలిగి లేడు. అంటే ఒక టైంలో మనుషులు అందరూ ఏదో ఒక టైంలో, అందరూ కాదు, ఒక టైంలో మన లైఫ్ ఎలా ఉంటుందంటే, మనం పొరపాటులోకి వెళ్తుంటాం, తప్పులు చేస్తుంటాం, తప్పులని మనం గుర్తించలేం. ఇది ఒక మిస్టేక్ అని గుర్తించలేం. భక్తిగానే వెళ్ళిపోతుంది లైఫ్. తెలుస్తుంది దేవుడికి మనకి దూరం వచ్చింది, కానీ పొరపాటును మనం గుర్తించలేం. అలాగే దావీదు గుర్తించలేకపోయాడు. తాను ఒక తప్పు చేశాడు, దేవుడికి విరోధమైన పాపం చేశాడు, దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. ఇవన్నీ మర్చిపోయాడు. అది ఆ దృష్టిలో లేడు. లేవడం, ఇశ్రాయేలుని చూసుకోవడం, గొడవలు, రాజ్య విస్తరణ, ఇందులోనే ఉండిపోయాడు. సడన్గా ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చాడు. తన లైఫ్లో జరుగుతున్న దారుణమైన దోషాలని పైకి తీసుకొచ్చి అతనికి చూపించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే మోకరించి ఏడ్చి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాడు. హల్లెలూయా. అలాంటి నాతాన్ లాంటి ఒక పర్సన్, రాజుని హృదయాన్ని సైతం విగ్రహారాధన నుంచి దేవుని వైపు తిప్పగలిగే దానియేలు లాంటి ఒక పర్సన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేయడంటారా? దేవుడు ఊహించడంటారా? అక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇశ్రాయేలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు లోతు విషయంలో అబ్రహాం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా 50 మంది ఉంటే ఆ పట్టణాలు ఉంచేస్తావా? ఉంచేస్తానన్నాడు. 10 మంది ఉంటే, దేవుడు ఆలోచన ఏంటంటే 10 మంది మంచోళ్ళు ఉన్నా ఉంచుదాం, ఆ 10 మంది కూడా లేకే నాశనం చేయాల్సి వస్తుంది. ఒక 10 మంది ఉంటే ఆ పట్టణాలను దేవుడు ఉంచుదుడు, నాశనం చెయ్యకపోను. హల్లెలూయా. వాళ్ళు లేరు. ఒకవేళ ఉండుంటే ఆ స్టోరీ ఉండదు మన బైబిల్లో. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోవడం, లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం, ఆ స్టోరీ బైబిల్లో ఉండదు. అలాంటి ఒక భయంకరమైన ఒక సంఘటన, ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి భూమి మీద కొన్ని పట్టణాలని బూడిద చేసేసే స్టోరీ రావడానికి కారణం ఏంటంటే, ఆ ఊళ్ళో 10 మంది నీతిమంతులు లేకపోవడం.
ఆ ఊళ్ళో 1000 మంది చెడ్డోళ్ళు ఉండడం కాదు, ఆ ఊళ్ళో 10 మంది నీతిమంతులు లేకపోవడం. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్కడో 10 మంది మంచోళ్ళు ఉంటే వదిలేద్దు వాళ్ళని, లేరాళ్ళు. దేవుడు అలాంటి నాతాన్ లాంటి వ్యక్తుల్ని, అలాంటి దానియేలు లాంటి వ్యక్తుల్ని కోరుకుంటాడు. మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళు లోపాల్లోకి వెళ్తున్నప్పుడు, తప్పిదాల్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తి పాడైపోతున్నాడు, నా నా సేవకుడు మంచి పిలుపుతో వచ్చాడు, నెమ్మది నెమ్మదిగా పాడైపోతున్నాడు, ఇప్పుడు ఇతన్ని మార్చాలని దేవుడు అనుకుంటే దేవుడికి ఎవరు కావాలి? నాతాన్ లాంటి ఒకడు కావాలి, దానియేలు లాంటి ఒకడు కావాలి. దొరకకపోతే మనం అంటాం కదా, సడన్గా పాము కనపడింది, సరిగ్గా నా చేతిలో కనుక కర్ర ఉంటేనా అంటామా? కర్ర ఉంటే సీన్ వేరే విధంగా ఉండేది. కర్ర ఉంటే అది చచ్చి ఉంటుంది. కర్ర లేక మనం పారిపోయాం, మనం ఏం చేయలేకపోయాం దాన్ని. దేవుడు కూడా అలా అనుకుంటాడు, ఈ సందర్భంలో నా చేతిలో నాతాను లాంటి ఒకడు ఉండి ఉంటేనా, నా చేతిలో దానియేలు లాంటి వాడు ఒకడు ఉండి ఉంటేనా పరిస్థితి ఇలా ఉండదు. ఎప్పుడైతే సొలొమోను అది చేయడం మొదలుపెట్టాడు, విగ్రహారాధన ధూపార్పణలు చేయడం మొదలుపెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ పడిపోయారు. ఎంతమంది నాశనానికి కారణం నేనేమనుకుంటానంటే, కనీసం నాతాన్ లాంటి వాడు ఒక్కడు అంత పెద్ద గవర్నెన్స్ బాడీలో లేకపోవడం. అంత పెద్ద టీం ఉన్నారు కానీ నాతాన్ లాంటి వాడు ఒకడు లేడు. ఉంటే ఏదో చెప్పుతుడు, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు సంఘాలు మీ కళ్ళ ముందే పాడైపోతారు పాస్టర్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తారు వాళ్ళ కష్టం, వాళ్ళ తగ్గింపు, దేవుడి మీద ఆధారపడడం, వాళ్ళ కన్నీరు, వాళ్ళు ఓర్చుకోవడం, ఇవన్నీ చూస్తారు. నెమ్మదిగా డెవలప్ అయ్యేటప్పుడు వాళ్ళ పొగరు, గర్వం, డబ్బు మీద వ్యామోహం పెరగడం, అక్కడ ఇక్కడ ఆస్తులు దాయడం, అబద్ధాలు చెప్పడం, మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం, మన క్యాస్ట్ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇలాంటి చేంజెస్ మీ కళ్ళ ముందే జరుగుతాయి. మీ కళ్ళ ముందే జరుగుతాయి. ప్రతి ఒక్క సంఘములో వాళ్ళ కళ్ళ ముందే జరుగుతాయి. కానీ ఆ సంఘంలో నాతాన్ లాంటి వాడు ఒక్కడు లేకపోవడం వలన, నాతాన్ లాంటి వాడు ఒక్కడు లేకపోవడం వలన దేవుడు ఈ సేవకుని పోగొట్టుకుంటాడు. అవును, నాతాన్ లాంటి ఒకడు ఉంటే ఏం చేద్దారండి, వీళ్ళు కలుసుకుని పాస్టర్ గారు చెప్పాము, మీరు ముందులా లేరండి. అంటే కలర్ వేస్తున్నారండి, ముందు మీరు వేసేవారు కాదండి. నాతాన్ ఉంటే చెప్పుండేవాడు, పాస్టర్ గారు మీరు డబ్బులు అడిగేవారు కాదండి, క్యాలెండర్లకు డబ్బులు అడుక్కుంటున్నారు, వాగ్దానాలకు డబ్బులు అడుక్కుంటున్నారు, ప్రతి మీటింగ్కి డబ్బులు అడుక్కుంటున్నారు, చర్చిలో ఏం కొనాలన్నా డబ్బులు అడుక్కుంటున్నారు, ప్రతి వారం ప్రతి నెల ఏదో ఒకటి మా ముందుకు తెచ్చి ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు అని అడుగుతున్నారు. మీరు ఇలా ఉండేవారు కాదండి అంటే, ఆ సేవకుడు చెడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదులాగా మోకరించే అవకాశం లేదా? దేవునికి స్తోత్రం. కారణం ఏంటి పాడైపోవడానికి? నాతాన్ లాంటి ఒకడు లేడు. నాతాన్ లాంటి ఒక వ్యక్తి ఉంటే మారిపోద్ది పరిస్థితి. పాస్టమ్ గారు చీరలు చాలా కాస్ట్లీ కట్టుకుంటున్నారండి మీరు అని చెప్పేవాళ్ళు ఉంటే ఆలోచించుకుంటారు కదా, ఓహో నేను ఖరీదైన వస్త్రధారణలోకి వెళ్ళిపోయినా. ఇది మళ్ళీ ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే, అప్పట్లో 3 నెలలకి 2 నెలల చీర కట్టుకునేదాన్ని, సంవత్సరం అంతకే 6-7 చీరలు ఉండేవి అంతే. ఇప్పుడు రోజుకో చీర మార్చే కృప దేవుడిచ్చాడు. అది కృప, అది కృప. నాతాన్ లాంటి వాళ్ళు లేక ఎలాంటి వాళ్ళు ఉన్నారు? పాస్టర్ గారు ఎక్కడ కొన్నారండి ఈ చీర? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎక్కడ కొన్నారండి? అంతేనండి, చాలా బాగుందండి. మీకు బాలే ఉందండి ఈ కలర్. ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ ఉంది. నాతాన్ లాంటి బ్యాచ్ ఉండి నన్ను ఎప్పటికప్పుడు నన్ను పొడిచేవాళ్ళు, ఎప్పటికప్పుడు పాస్టర్ గారిని పొడిచేవాళ్ళు, ఎప్పటికప్పుడు పాస్టర్ గారు అబ్బాయిని పొడిచేవాళ్ళు. ఏదో కోణంలో చిన్న తేడా వస్తున్నప్పుడు, అన్నా నువ్వు ఇంతకుముందు ఇలా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండలేదు, నీకు అలా అనిపించిందేమో అనొచ్చు పైకి, నువ్వు పోయిన తర్వాత ఆలోచించుకుంటాం కదా, ఎందుకు ఇలా అన్నాడు వీడు, ఏం మార్పు వచ్చిందంటావు అని. ఇంతకుముందు బాగా ఆరాధించేవారు, ఆరాధన తగ్గిపోయిందన్నా. ఇవన్నీ మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు లోపల మదనపెట్టి ఆగిపోయాం, మా సంఘాలు బాగు చేసుకోలేకపోయాం. కారణం ఆయా కాలాల్లో నాతాన్ లాంటి వాడు ఒకడు ఆ సంఘాల్లో లేకపోవడం. కొన్ని చేశాం. నేను మా చర్చిలో విశ్వాసంగా ఉండగా డ్యాన్సుల్ని లేకుండా చేయగలిగాం, మాట్లాడి ఆ డ్యాన్సులు చేసేవాళ్ళతో సంవత్సరం పొడిగిన వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి. కానీ నాటకాలు ఆపలేకపోయాం, డ్రామాలు డ్యాన్సులు ఆపేసారు 2వ సంవత్సరంలో.
డ్రామాలు ఉండిపోయినాయి. దానికి ఎలా అడ్డు పెట్టాలో తెలియలేదు. తెలియకపోతే డ్రామా వేస్తున్నారు. రవి చిన్నపిల్లవాడు గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు. అందులో ఒక క్యారెక్టర్ ఒకటిది బ్రాహ్మిన్ క్యారెక్టర్. బ్రాహ్మిన్ క్యారెక్టర్ అంతా కామెడీయే కదా! క్రిస్టియన్ స్కిట్స్ అంటే ఏముంటాయి? అందులో వాక్యము, అంతరార్థం అమ్మో! అంత సీన్ ఉండదు కదా! జోకులు ఉంటాయి. చివరి 2 నిమిషాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే అయిపోయింది సినిమా. అంత ఏం లెక్కలేదు. కామెడీ జరుగుతున్నప్పుడు అనుకోకుండా పంతులు గారు అలాగ వెళ్తా ఇనేసాడు ఆయన ఆ జోకులు. ఇనేసినోడు ఏం చేశాడు, ఊళ్ళో పెద్దోడిని ఏమన్నా తీసుకొని వచ్చాడు. నాటకం జరుగుతుండగానే గొడవ అయింది. నాటకం ఆగిపోయిన తర్వాత అన్నారు, అన్నయ్య నెక్స్ట్ నుంచి నాటకాలు కూడా మానేద్దాం. దేవుడు మానిపించాడు. దేవుని స్తోత్రం. నేను చేయగలిగింది నేను చేశాను, నేను చేయలేని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రతి సంఘంలోనూ నాతాన్ లాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఒకరు, మగవాళ్ళు ఒకరు ఉంటే పాస్టమ్మ పాడైపోదు, పాస్టర్ పాడేవాడు. ఎప్పుడు ధూపం బ్యాచ్ ఉంటుంది. ధూపం పాస్టర్ గారు మీ దేవుడండి, దేవుళ్ళు లాంటి వాళ్ళు అండి. పాస్టర్ అమ్మ గారు అమ్మ అక్క ధూపాలు వేసారనుకోండి పాడైపోతాం. అదే గమనించినప్పుడు మీ మనసుకు అనిపించినప్పుడు ఈడు ఆడికి చెప్తాడు, ఆడు ఈడికి చెప్తాడు, అందరికీ తెలుసు. నాకు ఒకరికి తప్ప నా డ్రెస్సింగ్ మారిపోయిందని, నా హెయిర్ స్టైల్ మారిపోయింది, నా కటింగ్స్ వచ్చేసినాయని, నేను డబ్బా కొట్టుకుంటున్నానని, డాంబికుడిని అయిపోయినా నాకు తప్ప సత్యంలో అందరికీ తెలుస్తుంది. ఇదేం విచిత్రం. అందులో పెద్దవాళ్ళు ఎవరో 2-3 మానేస్తారు. మానేసినప్పుడు ఎందుకు మానేసంటే పాస్టర్ గారు మీరు మారిపోయింటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, ఎందుకంటే నేను చెడిపోయినప్పటికీ. సొలొమోను బాగా చెడిపోయిన తర్వాత దేవుడు నేరుగా ఎదురుపడి, దేవుడు పలుమార్లు ఎదురుపడి సొలొమోన్ని గద్దించిన సొలొమోను దేవుణ్ణి పట్టించుకోలేదట. అదే సొలొమోను పాడవుతున్నప్పుడే 5వ పెళ్లి దగ్గర 6వ పెళ్లి దగ్గర నాతాన్లు అంటాడు ఒకడు, అయ్యగారు చూడండి ఇదిగో ద్వితీయోపదేశకాండం లాంటి వచనాలు ఉన్నాయి, ఎక్కువ మంది భార్యని పెళ్లి చేసుకోవద్దనుంది, ఐగుప్తు నుంచి గుర్రాలు తెచ్చుకోవద్దనుంది, విగ్రహారాధిగ్రహాలు చేసుకోవద్దనుంది, వాళ్ళు మిమ్మల్ని చెడగొడతారు, రాజు చేయకూడదని ఉందని చూపించాడు అనుకోండి, ఆలోచించుకుందరు, ఆగిపోదురు. కారణం ఏంటి? క్రిస్టియానిటీ ఇలా పాడైపోవడానికి. దేవుడు ఎన్నిసార్లు సంఘాలను చూసినప్పుడు ఇలాంటి ఒక పర్సన్ లేడని బాధపడతాడు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది? చర్చెస్ని చూసినప్పుడు అరే ఇందులో ఇలాంటి ఒక పర్సన్ ఉంటే బాగుండేది అని అనుకోవడమే తప్ప అలాంటి పర్సన్ దేవుడికి దొరకట్లేదు. మన చర్చిలో ఒక 2-3 నాతాన్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మేము ఖచ్చితంగా బాగుంటాం. పాడేటప్పుడు అలా పొడుతుంటాడు వచ్చి, అన్న ఏదో తేడా జరిగింది అంటాడు. అన్నప్పుడల్లా నేను ఈడేవాడరా బాబు నాకు సిబిఐ ఆఫీసర్లో తగిలాడు అనుకున్నా చెక్ చేసుకుంటాను కదా. చెక్ చేసుకున్నప్పుడు నా పాదం జారుటకు సిద్ధమవుద్దు, కానీ జారకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఒక సేవకుడిని కాపాడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘంలోంచి వెళ్ళబోయే సేవకుల్ని, ఈ సేవకుడి ద్వారా ఇన్స్పైర్ అవ్వాల్సిన ఎంతోమంది సేవకుల్ని, ఎన్నో సంఘాలని కాపాడిన వ్యక్తులు అవుతాం. హల్లెలూయా. కానీ దేవుడికి నాతాన్ లేరు, దేవుడికి దానియేలు లేరు. రాజులతో మాట్లాడగలిగేలాగా, రాజుల హృదయాల్ని మార్చగలిగేలాగా, తమ పైన విచారణకర్తలుగా ఉన్న వాళ్ళని కూడా ఆలోచింపజేసేలాగా, వాళ్ళలో మార్పు తెచ్చేలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఇది దౌర్భాగ్యం. దేవుడు నిజంగా ఎహెజ్కేలులో మనం చదివినట్టుగా ఎలా అనుకుని ఉంటాడేమో. ఏమనంటే ఆ చర్చిలో నాతాను వంటి వాడు ఒక్కడు ఉండిన ఎడల దాని స్థితి ఎంత దుర్భరం కాకపోవును. హల్లెలూయా. దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు, కానీ ఆయన ఆశకు కావలసిన వాళ్ళు దొరకట్లేదు. చూడండి, ఈ కాంబినేషన్ ఎంత బాగుందో. సొలొమోను నాతాను కాంబినేషను ఎంత అద్భుతంగా ఉండేదో. బట్ బ్యాడ్ అలాంటి వాడు లేడు. అంత పెద్ద బాడీలో సొలొమోన్ని హెచ్చరించేవాడు ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా సొలొమోన్ని వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు అని అడిగేవాడు లేడా? అడిగేవాడు లేక దేవుడు సీన్లోకి రావాల్సి వచ్చింది. కానీ అప్పటికంతా అయిపోయింది. ఎదురు చూశాడు, ఎవడు రాలేదు. వచ్చాడు, అడిగాడు, చెప్పాడు, వినలేని పరిస్థితి. తర్వాత ఎప్పుడో తన లైఫ్లో మార్పు వచ్చి ఉండొచ్చు, అది పక్కన పెడితే ఇంత పెద్ద నాశనానికి సొలొమోను అలా పాడవడం వల్ల ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది పాడైపోయి ఉంటారు? ఇశ్రాయేల్ ఎంతమంది ధూపాలు వేసి ఉంటారు? ఎంత దారుణమైన నష్టం చేకూర్చింది. దీని అంతటిగా రీజను సొలొమోను అవిధేయతే. కానీ దానికన్నా పెద్ద కారణం నేను అనుకుంటాను, అక్కడ నాతాను వంటి వాడు లేదా దానియేలు వంటి వాడు ఒకడు లేకపోవడం వలన దేవుడు అలాంటి వాళ్ళని సంఘాల్లో లేవనెత్తునుగాక.
మోషే కొండెక్కాడు, సీనాయి కొండెక్కాడు. ఎక్కిన తర్వాత దేవుడితో మాట్లాడుతున్నాడు. 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఈ పొగలో ఈ ధూపం, ఈ సౌండ్లు, కొండంతా గందరగోళం కింద ఉంది. అందులో బ్యాచ్ అహరోను దగ్గరికి వచ్చారు. మోషే ఏమయ్యాడు తెలీదు, యెహోవా అయ్యాడు తెలీదు, ఎన్ని రోజులకు వస్తాడు తెలీదు, ఉన్నాడా లేదా తెలీదు. అయితే మాకు యెహోవా కావాలి, మోషే కనపట్లేదు, మాకు యెహోవా కనపట్లేదు, యెహోవా కావాలని అడిగారు. అడిగితే అహరోను ఏమన్నాడంటే ఓ మోస తయారు చేద్దామని దూడ రూపంలో ఒక మోసనే తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఈ బంగారం అంతా ఇస్తే కరిగించేసి ఆ మోసలో పోసాడు. పోస్తే అది ఒక బంగారు దూడ అయిపోయింది. అందుకే దూడ మోస వేశారు కాబట్టి దూడ వచ్చింది. దూడ రాగానే వాళ్ళందరూ మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకువచ్చిన యెహోవా ఇతనే అన్నారు. దారుణం. మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన యెహోవా ఇతనే అన్నారు. ఇది జరిగిన 600 సంవత్సరాల తర్వాత ఒకడు పాట రాసేటప్పుడు కూడా కీర్తనలు ఏమంటాడంటే, ప్రభువా ఆ కాలమున మేము నీకు ప్రతిగా దూడను చేసుకుని అపరాధం చేసాం. ఇటు 600 సంవత్సరాలు దేవుడు మర్చిపోలేదా? మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలుతో ఇదిగో వీరు ఇలాంటి పని చేశారు కాబట్టి వీళ్ళని నేను కనాను తీసుకెళ్ళను. ప్లాన్ ఏంటంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు జనాల్ని ఎలా పిలిచాడు, మీరు రావడం, వచ్చిన తర్వాత 10 days లోపు జర్నీ, ఐగుప్తులోంచి కనాను వెళ్ళడానికి ఎర్ర సముద్రం, ఎడారి, యోర్దాను. ఎర్ర సముద్రం దాటేసి, ఎడారి దాటేసి, యోర్దాను దాటితే కనాను. గట్టిగా 10 రోజులు కూడా ఉండదు జర్నీ. వీళ్ళందరికీ ఏం చెప్పారంటే, కనాను పట్టణాలు కట్టేసి ఉన్నాయి ఆల్రెడీ, కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉన్నాయి ఆల్రెడీ, కిచెన్లు, బాత్రూమ్లు, బెడ్రూమ్లు అన్నీ కట్టేసి ఉన్నాయి, పంటలన్నీ నాటేసి ఉన్నాయి, పక్కవానికి వచ్చి ఉన్నాయి, మీరు వెళ్ళి ఆక్రమించుకుని ఇది మీదే ల్యాండ్, ఒకప్పుడు దాన్ని మీరు తీసుకోవడమే అన్నాడు. మీరు అందరూ బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకుని ఉంటారు కదా, పెద్ద ఇల్లు నువ్వు తీసుకోరా, చిన్న ఇల్లు నేను తీసుకుంటాను, నాకు కార్నర్ ఇల్లు కావాలి, నాకు 2 అంతస్తులు కావాలి, వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. బయటకు వచ్చేసరికి ప్లాన్ మారిపోయింది. ఎర్ర సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు స్టే చేసి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం తీసుకుని వాళ్ళు కనుక ఇమ్మీడియట్గా జర్నీ చేసి వాళ్ళు కనాను వెళ్ళి ఉండుంటే వీళ్ళకున్న హుషారికి, వీళ్ళ బానిసత్వంలో ఉండి బయటకు వచ్చిన ఆ ఆత్రానికి, దేవుడి యొక్క అద్భుతాలు చూసిన ఆ దేవుని ఘనత చేసిన కృతజ్ఞత హృదయంతో ఏ రేంజ్లో గెలిచుండేవారు యుద్ధాలు, ఆ విశ్వాసంతో. ప్లాన్ మారిపోయింది. దేవుడు ఏమన్నాడంటే వచ్చి చూసరికి అంతా దారుణంగా ఉంది, దూడ చేసుకున్నారు. మోషే నా పక్షంగా ఎవడు, మీ పక్షంగా ఎవడు, పెద్ద గొడవ. ఆ రోజు 20,000 పైచీలకు జనం చచ్చిపోయారు. మరి దేవా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను మాట ఇచ్చాను తప్పను. ఇశ్రాయేలీల్ని, యాకోబు సంతానాన్ని, అబ్రహాం సంతానాన్ని కనాను తీసుకెళ్తానని చెప్పాను. వీళ్ళు మాత్రం తీసుకెళ్ళను, వీళ్ళ తర్వాత సంతానం. ప్లాన్ ఏ అల్ల ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? బీకి వెళ్ళింది. వాళ్ళు కుదురుగా లేరనుకోండి, ప్లాన్ ఎక్కడికి వెళ్తుంది? సీకి వెళ్తుంది, జడ్డ దాకా వెళ్తుంది. జడ్డతో అయిపోయినాయంటే అంకిల్లో మార్చేసుకుంటాడు. అంకిల్కి ఏమన్నా అంత ఉందా? ఆయన అన్నది చేస్తాడు, కానీ వాళ్ళలో చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే వాళ్ళు నిలబడలేదు. నేను అనుకుంటాను దేవుడు ఇలా ఊహించవచ్చు, దేవుడు ఇలా ఊహించవచ్చు. ఎప్పుడో పుట్టబోయే హనన్య, మిషాయేలు, అజర్య అనే ముగ్గురు యువకులు వాళ్ళు ఇశ్రాయేలీల్లో అప్పుడు ఉండుంటే ఏం జరుగుండేది? చెప్పింది అర్థమైందా? అప్పుడు కనుక వాళ్ళు ముగ్గురు ఉండుంటే దూడ చేయగానే అందరూ మొక్కుతుంటే వీళ్ళ ముగ్గురు ఏమంటారు తెలుసు? అహరోను నువ్వు చేసిందేంటి? ఈ దూడకు మేము మొక్కాల్సిన అవసరం లేదు, ఇది దేవుడు కాదు అని చెప్పుండేవాళ్ళు. మోషే వచ్చేలోపు ఇక్కడ వీళ్ళు చక్కబెడద్దురు, ఎందుకంటే రాజ్యాన్ని కదిపేసిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు చక్కబెడతారు. మోసే వచ్చి మీ వైపు ఎవరు, మా వైపు ఎవరు, ఆ మాటలే ఉండాల్సిన అవసరం లేకపోను. ముగ్గురుంటే ఆ రోజు ఇశ్రాయేలీలకు అలాంటి శాపం రాకపోను. వీళ్ళు చేసిన పని చిన్నదా అండి? పెద్ద బంగారు ప్రతిమ నిలబెట్టాడు, 60 మూరలంట. పెద్ద బంగారు ప్రతిమ నిలబెట్టాడు, పెద్దది. అందరినీ మొక్కమన్నారు, మేము మొక్కమన్నాడు. మొక్కనంటే ఏం చేశాడు? వీళ్ళ ముగ్గురిని అగ్నిలోకి తోసేస్తే దేవుడు కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. తర్వాత జరిగిన పరిణామం ఏంటో తెలుసా? నెబుకద్నెజర్ దేవుణ్ణి అంగీకరించడమే కాదు, ఆ బొమ్మ లేదు. ఎందుకు లేదు? ఏముంది, కరిగించి స్పూన్లు, ప్లేట్లు చేయించేసి ఉంటాడు. దేవుని స్తోత్రం.
ఒకవేళ ఆ ముగ్గురు అప్పుడు లేరనుకోండి, క్రైస్తవులు యెరూషలేముతో పాటు బబులోను కూడా వెళ్తారు. ఇప్పుడు బబులోను కూడా వెళ్ళి మన బైబిల్లో చూసాం కదండి పెద్ద బొమ్మ, ఆ బొమ్మ ఇదిగోండి, ఇదేంటి సెల్ఫీలు తీసేద్దరు మన వాళ్ళు, పెద్ద బొమ్మ ఉంది కదా అది ఇదే ఇదే ఏంటి విగ్రహం కూడా అంతే. మన వాళ్ళు అలాగే ఉంటుంది, మన వాళ్ళతో ఇలాగే కదా ఉంటుంది. దేవుడు ఏం చేశాడో తెలుసా, దాని నామరూపాలు లేకుండా చేశాడు. ముగ్గురు ఉండి ఉంటే ఈరోజు సొసైటీలో క్రిస్టియానిటీ ఎంత వరస్ట్గా బ్రతుకుతుందే. ప్రతిసారి కొత్త ఈ క్రిస్టియానిటీలోకి వచ్చి క్రిస్టియానిటీని చెడగొడుతున్నాయే. ఇంత పెద్ద క్రిస్టియానిటీలో చిన్న టీం లేదంటే ఒక ముగ్గురు నలుగురు టీం లేదా అడ్డుపెట్టడానికి, ఓ ముగ్గురు టీం లేదా అడ్డుపడడానికి, ఓ 10 మంది లేరా ఇది తప్పండి వద్దండి మన చర్చిలో అని చెప్పడానికి, క్రిస్టియానిటీ ఇది తప్పని చెప్పడానికి నలుగురు లేరా? ఏం ఘోరం అండి. ముగ్గురు ఉండుంటే ఆ రోజు పరిస్థితి అది కాదు, అసలు పరిస్థితి అది కాదు. అసలు ఇంకోలా ఉండేది బైబిల్లో ఎలా ఉండేదంటే, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత 24 అధ్యాయం 25 అధ్యాయం ధర్మశాస్త్రం అయిపోద్ది, 26 అధ్యాయం 27 అధ్యాయం కొంచెం ధర్మశాస్త్రం చెప్పి ఉండేవాడు. నిర్గమాకాండంలోనే వీళ్ళు ఎరుకొని గెలిచేసి ఉండేవాళ్ళు, ఎరుకొని గెలిచేసి ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ దానిని ఎదిరించే కొద్ది చిన్న టీం దేవుడికి దొరుకుంటుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ప్రతిసారి దేవుడు క్రైస్తవ్యాన్ని చూసినా, క్రైస్తవ్యంలో రకరకాల కొత్త వింతలవి ప్రారంభించిన, క్రైస్తవ్యం దారి తప్పి పాడైపోతున్న ప్రతిసారి దేవుడు ఇలాంటిది అనుకుంటాడు. ఇప్పుడు ఈ తరంలో ఇలాంటి ఒక టీము నాకు దొరుకుంటేనా దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు. అనుకున్న ప్రతిసారి ఆయన్ని మనం నిరుత్సాహపరిచాం. అనుకున్న ప్రతిసారి ఆయన డిసప్పాయింట్ అయ్యిచ్చా లేరు. వచ్చేస్తుంటాడు ఒకడు సడన్గా, క్రైస్తవులారా ఇలాగలా, అయ్యో వీడు ఎవడో పెద్ద ఉద్యోగం తెచ్చేసి ఇలాగా ఉన్నారా అనుకుంటాం. ఆడు వీళ్ళకంటే పెద్ద దొంగ బోధలు చేస్తుంటాడు. వచ్చి ఫస్ట్ 4 రోజులే ఆటు అంటాడు, తర్వాత ఇంకా తేడా కొట్టేస్తుంది. దేవుడికి కరెక్ట్గా సరైన పర్సన్స్ ఆయనకి దొరికితే అసలు ఇలా ఉంచడండి, మార్చేసి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు పెద్ద టీం నుంచి ఏదో చేయాలని అనుకోడు, పెద్ద టీం నుంచి ఏదో చేసేద్దామని అనుకోడు. దేవుడు ఎప్పుడు చాలా చిన్న సమూహం, చాలా చిన్న వ్యక్తులు, లేదా చాలా చిన్న సంఖ్య, ఒకరితో ఇద్దరితో నలుగురితో గొప్ప కార్యాలు చేయి దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అదే ఆయన స్వభావం. అలాంటి వాళ్ళు సమాజంలో లేవాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన గురించి ఏమనుకుంటున్నాడో, మన చుట్టుపక్కల ఇన్ని విలేజెస్ ఉన్నాయి, ఇతర చర్చిలకి వెళ్ళే యవనస్తులు మనకు తెలుసు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో వాళ్ళు కనబడినప్పుడు కలిసినప్పుడల్లా, అరే క్రిస్మస్లో ఇలా చేస్తున్నారేట్రా బాబు మన వాళ్ళు అని అడిగి బ్రెయిన్ వాష్ చేస్తే డిసెంబర్కి ఆ దరిద్రం ఉండదు కదా మనకి. డిసెంబర్కి ఆ డ్యాన్సులు, గెంతులు, ఆ కేకల అరుపులు ఉండవు కదా. మనం ఎవ్వరూ దేన్ని పట్టించుకున్నప్పుడు, ఎవడు క్రిస్టియానిటీలో లేదా దేవుని సంఘంలో ప్రవేశిస్తున్న చెత్తను ఎవరు తొలగిస్తారు? దేవుడికి ఒక మంచి టీం కావాలి. అది దొరికిందా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరం మేము సెట్ అయిపోతే చాలు, మాకు పేరు వచ్చేస్తే చాలు, మేము సంపాదించుకుంటే చాలు. ఇంకెలా ఉంటే ఎట్లాగండి? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మేము చచ్చిపోయినా పర్లేదు, అబద్ధాన్ని మాత్రం మేము ఒప్పుకోం. హల్లెలూయా. అబద్ధాన్ని ఒప్పుకోలేదు వీళ్ళు, కాబట్టి నెబుకద్నెజరు నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. అబద్ధాన్ని ఒప్పుకోకుండా నిలబడినందుకు నెబుకద్నెజరు నిజాన్ని ఒప్పుకునేలాగా దేవుడు చేశాడు. ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్గా ఉండుండేది. నిజంగానే సేనాయి కొండ దగ్గర ఈ అననీయ, మిషాయేల్, ఆచార్యాలు, అతనేమో కొండ మీద, వీళ్ళేమో కొండ కింద గొడవపడి సెట్ చేసేసరికి ఆ సీన్ చాలా అద్భుతంగా ఉండేది. బట్ బ్యాడ్. థర్డ్ పేరు నేను మీకు చెప్తా. సౌలు పరిపాలన చేస్తున్నాడు, సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. పరిపాలన చేస్తుంటే సౌలు కరెక్ట్గా లేడన్న విషయం దేవుడికి అర్థమైపోయింది. అవకాశాలు ఇచ్చాడు, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు సమూయేలుతో, సమూయేలు నీవు వెళ్ళి దావీదుని అభిషేకించు. సమూయేలు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, దావీదుని అభిషేకించానన్న విషయం తెలిసిందనుకో చంపేస్తాడు నన్ను.
అతను నన్ను చంపకుండా ఉండేలాగా నేను నువ్వు చెప్పిన పని ఎలా చేయాలి? దేవుని స్తోత్రం. ఏమనాలి అసలు? నేను చేయను, ఎందుకంటే నన్ను చంపేస్తాడు. ఏమన్నాడో తెలుసా? ఇలా చేస్తే నన్ను చంపుతాడు, మరి ఎలాగ నీ పని నెరవేర్చాలి? దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఏమనంటే, బల్లి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పు, బల్లి ఇవ్వి, ఆ పనితో పాటు ఈ పని కూడా కొనసాగించుకుని వచ్చేయి అన్నాడు. వెళ్ళాడు, బల్లి ఇచ్చాడు, కుటుంబాన్ని పిలిచాడు, దావీదుని అభిషేకించేశాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది మనకి ఏం చెప్తుందంటే, చాలా పెద్ద పాయింట్ చెప్తుంది ఇది మనకి. రాజు ఒప్పుకోలేదు, రాజుకి ఇష్టం లేదు ఆ పని, ఆ రాజు ప్రభుత్వానికి ఇష్టం లేదు ఆ పని. కానీ ఆ పని ఎవరు చేయమని చెప్తున్నారు? దేవుడు చేయమని చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? సరే, ఎలా చేయాలి ప్రభువా అని అడిగాడు. రిస్క్ అయినా పర్లేదు, నేను చేస్తాను, ఎలా చేయాలి? ఇలా చేయన్నాడు, చేశాడు. ఎలాంటి మార్పు వచ్చిందంటే, రాజుకి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చిన ప్రాంతంలో దేవునికి ఇష్టమైన రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక ఇష్టానుసారుణ్ణి కనుగొన్నాను. ఇప్పుడు ఈ ఇష్టానుసారుడు ఏమైపోయాడు తెలుసా? రాజు అయిపోయాడు. దేవునికి ఇష్టమైంది చెయ్యనివ్వని ఒక రాజు ప్లేస్లో దేవుని ఇష్టానుసారుడు వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. 16వ శతాబ్దం 17వ శతాబ్దం ఆ ప్రాంతంలో మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సువార్త చేయడానికి లేదు, సువార్త చేసే అవకాశం లేదు. వీళ్ళు సువార్త చేయడానికి ఒక కొత్త దేవుని చెప్పడానికి వస్తారని తెలిస్తే ప్రారంభంలోనే చంపేస్తారండి. వీళ్ళు ఏదో జాబ్ చేసుకోవడానికి వచ్చినట్టు, తర్వాత మిల్లుల్లో పనిచేయడానికి వచ్చినట్టు, వలస వచ్చి ఇక్కడ ఏదో బతకడానికి వచ్చినట్టు ఉండి నెమ్మదిగా సువార్త చేసేవారు. గవర్నమెంట్కి ఇష్టం లేదు, బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఇష్టం లేదు, సమాజానికి ఇష్టం లేదు. ఈ రెండింటికి ఇష్టం లేకపోతే ఎందుకురా మీరు పని చేశారంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నా దేవుడు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. దెబ్బలు తిన్నారు, తమ ఆప్తుల్ని కోల్పోయారు, తమను తామే కోల్పోయారు. 17వ శతాబ్దంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, 18వ శతాబ్దంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 250 సంవత్సరాలు 250 సంవత్సరాలు మన దేశంలో మన దేశ అధికారులకు, మన ప్రాంత అధికారులకి ఇష్టం లేని పని దేవుడు చేయమన్నందుకు, దాన్ని చేయడానికి ఏదేదో దేశాల నుంచి వచ్చి కొందరు, లోకల్లో ఉన్న కొందరు చేసినందుకు హింసలు పడ్డారు, శిక్షించబడ్డారు, చచ్చారు. మనకు స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకుంటుంటే ఆ రాజ్యాంగంలో దేవుడు ఇలా రాయించాడు, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇది వారి హక్కు. హల్లెలూయా. 250 సంవత్సరాల క్రితం అది మన హక్కు కాదు, 200 సంవత్సరాల క్రితం అది మన హక్కు కాదు. హక్కు కాని టైంలో రాజులకి ఇష్టం లేని పని దేవుడు చెప్పాడని చేస్తే, దేవుడికి ఇష్టమైన పని ఈరోజు మన రాజు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. మన రాజు అంటే మోడీ గారు అంటారేమో కొంపదీసి, అలా అనుకోకండి ఎప్పుడు. మన రాజు, మన రాజ్యాంగం, దాన్ని నడిపేవాడు మారిపోతుంటాడు, కొత్తవాడు వస్తాడు, మారిపోతుంటాడు, కొత్తవాడు వస్తాడు. కానీ రాజ్యాంగం ఉందే అది స్థిరంగా ఉంటుంది. అదే మన రాజు. దేవుడికి ఇష్టమైన ఈ లోకంలో రాజులకి ఇష్టం లేని పని చేయమన్నప్పుడు ధైర్యంగా చేస్తే, మన జనరేషన్లో కాకపోవచ్చు, లేదా మన జనరేషన్లోనే చూడొచ్చు, ఒకరోజు మాత్రం ఉన్నతమైన స్థానంలో దేవుని ఇష్టం నెరవేరుతుంది. హల్లెలూయా. ఎన్నో దేశాలు దానికి ఉదాహరణ, మన దేశంతో సహా. ఈరోజు ఎవరన్నా ఆపుతుంటే, ఇది మా హక్కు అని చెప్తున్నాం, వాడు ఒప్పుకుంటున్నాడు ఒప్పుకోలేదా, మూర్ఖత్వం పెరిగిపోయింది, అది పక్కన పెట్టాం. హక్కు అని చెప్పగలుగుతున్నాం కదా. హక్కు ఉంటేనే చేయకపోతే, హక్కు లేకపోతే ఏమన్నా అవుద్దండి మనకి? ఇప్పుడు ఆపుతున్నా సరే దేవుడు చెప్పిన పని చేసామనుకోండి, మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఆపినప్పుడు రిపీట్ చేసాం, సువార్త చేసుకుంటూనే వచ్చాం. ఆపినప్పుడు సువార్త చేసుకుంటూ వచ్చాం. 200 సంవత్సరాల క్రితం సువార్త చేసుకోండి అని రాజ్యాంగంలో వచ్చింది. రాజ్యాంగంలో ఉన్న ఆపుతున్నారు. అయినా సరే సువార్త ప్రకటిస్తే, ఒకరోజు సువార్త చేసుకోండి అని మీకు తోడుగా ఉన్నాననే రాజు ఒకటి నుంచి ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇదేమన్నా పెద్ద పనా? దేవుడికి కాదు. కానీ దేవుడు చెయ్యమన్న పని రాజులకు వ్యతిరేకంగా ఉందంటే సైలెంట్ అయిపోయే పర్సన్స్ ఉన్నంతకాలం, సమూయేలు లాంటి వాళ్ళు ప్రభువుకి దొరకనంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది. సమూయేలు లాంటి వాళ్ళు దేవుడికి దొరికినప్పుడు
అది రాజాజ్ఞ ఏదైనా సరే దేవుడు ఏం చెప్పాడు అది చేయాలని సమూయేలు అనుకుంటే, రాజాజ్ఞ ఏదైనా సరే నేను మోకరించే ప్రార్థన చేస్తానని దానియేలు అనుకున్నాడే. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దానియేలు మోకరించినందుకు సింహాల బోన్లో పడేశాడు దర్యావేషు. దానియేలు బయటకు వచ్చిన తర్వాత దర్యావేషు మోకరించాడు. దేవునికి స్తోత్రం. శాసనాలు ఇచ్చినోడే ఇతని కంటే గొప్ప దేవుడు ఎవరు లేరు. ఇక ముందు మన రాజ్యములు యెహోవాను మాత్రమే ఆయన్ని సేవించవలనని శాసనం రాశాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? దేవుడు చేయమన్న పని, దేవుడు ప్రేరేపించిన పని నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా, మీ ఊర్లో మెంబర్లకు ఇష్టం లేకపోయినా, ప్రెసిడెంట్కి ఇష్టం లేకపోయినా, ఎవరికి ఇష్టం లేకపోయినా, అది దేవుడు చేయమని చెప్తే, నీ ఇష్టం గురించి చెప్పట్లేదు నేను, అది దేవుడు చేయమని చెప్తే ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతామో ఒకరోజు ఇది ప్రతి ప్రాంతంలో రిపీట్ అవుద్ది. సౌలు దిగిపోతాడు, దావీదు పైన నిలబడతాడు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ సువార్తికులు కనబడుతున్నారు. కానీ అవకాశం ఉన్న ప్రతి మన అందరికీ చెప్పాడు, దేవుడు ప్రకటించమని చెప్పాడు. అదొకటే కాదు నేను అనేది, ఇంకా ఎన్నో విషయాల్లో దేవుడికి చేయమంటాడు, ఇంట్లో వాళ్ళకి నచ్చదు. దేవుడికి చేయమంటాడు, ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అయ్యో ఎలాగా, అయ్యో ఇప్పుడు ఎలాగా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, సైలెంట్ అయిపోయాం మనం. సమూయేలు ఎక్కడున్నాడు? సమూయేలు ఎక్కడున్నాడు? దేవుడు అనుకుంటాడు సమూయేలులాగా ఈమె నిలబడుతుంది, సమూయేలులాగా ఇతను నిలబడతాడని దేవుడు అనుకుంటాడు. కానీ కనపడం, ఆ లక్షణాలు మనలో కనపడవు. ఇంకేం దేవుడు చేయగలుగుతాడండి మన జీవితాల్లో? ఇది ఎప్పుడు మర్చిపోకు. నీవు ఏదైనా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నీలో ఒక భక్తుడిని చూడాలనుకుంటాడు, లేదా నీలో ఒక మిషనరీని, పలానా మిషనరీలాగా ఇతను ప్రవర్తించాలనుకుంటాడు, పలానా రాజులాగా ఇతను ప్రవర్తించాలనుకుంటాడు, పలానా సేవకుల్లాగా, పలానా విశ్వాసులాగా ఇతను ప్రవర్తించాలని అనుకుంటాడు. దేవుడు ఆశపడతాడు. కానీ అంతలోనే నువ్వు నీరు గార్చేస్తావు. దేవుడు కోరుకుంటున్నాడు నీలో ఒక సమూయేలును. దేవునికి స్తోత్రం. నీ ఇంటి యజమానులకు, మీ వీధి వారికి నచ్చని పని దేవుడు చెయ్యమంటే అది దేవుడు కోరుకున్నాడు, నువ్వు చెయ్యి. నువ్వు చేయడం ఎప్పుడు మొదలు పెడతావో ఈరోజు ఉన్నట్టు ఉండదు పరిస్థితి. ఈరోజు నువ్వు తొక్కబడ్డావు, రేపు నీ ప్రజలు ఉన్నతమైన స్థితిలో నిలబడతారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకో చిన్న కాంబినేషన్ చెప్తానే. పేతురు ఉన్నాడు, అననీయ తెలుసు కదా, సప్పేరా స్టోరీ. అననీయ వచ్చాడు, ఎంతకు అమ్మారు పొలం అని అడిగాడు. మీకు 12 లక్షలు ఇచ్చారు కదండి, 12 లక్షలకి అమ్మాను. నిజంగా ఎంతకే అమ్మావు? అవునండి ఎంతకే అమ్మాను. అయిపోయాడు, పక్కన పడేశారు. సప్పేరా వచ్చింది, మీ ఆయన పొలం ఎంతకు అమ్మారని చెప్తారు. అవునండి అంతకే అమ్మాము. ఆవిడ చేసిపోయింది. ఒక చిన్న కాంబినేషన్ మారుద్దు. ఇప్పుడు అంతా కాంబినేషన్ చేంజే కదా ఈరోజు. సమరయ స్త్రీ వచ్చింటే మీ ఆయన ఎలా చెప్తున్నాడు, మీరు డబ్బులు దాచుకుని ఇలా చెప్తున్నారు ఏంటని అడిగితే ఆవిడ ఏమంటుందో తెలుసా? నేను వద్దని చెప్పానంటే ఆడు దుర్మార్గుడాడు. ఆమె తన తప్పుని డైరెక్ట్గా ఒప్పుకునే వ్యక్తి. మేము ఇదే అండి, ఇంతకు మించి మేమేం అమ్మలేదు, మేము దాచుకోలేదని చెప్పే పర్సన్ కాదు. ఒకవేళ ఆవిడ ఉండుంటే అక్కడ మ్యాక్సిమం అననీని ఇంట్లో ఆపేసింది కదా. అననీని ఇంత దాద్దామంటే వద్దు దాయొద్దు, దాసేద్దామని చెప్పేద్దాం. వెళ్ళిపోయి పేతురు గారు 15 లక్షలకి అమ్మాం, 3 లక్షలు దాచుకున్నాం, 12 లక్షలు మీకు ఇచ్చామని చెప్పేద్దాం. చెప్పింది కదా ఈవిడ. అవును నిజమే, నేను వ్యభిచారినే, నీకెలా తెలుసు అని అడిగింది. నేను వ్యభిచారిని కాదు, నువ్వు అబద్ధం చెప్తావు అందా. అలా తప్పు చేస్తే ఒప్పేసుకుంటుంది, ఊరందరికీ చెప్పేద్దే నేను చేసిన పనులన్నీ నాకు చెప్పినాడు అని. అలాంటి ఒక పర్సన్తో కంబైన్ అయ్యి ఉంటే, అంటే అలాంటి స్వభావం కలిగిన పర్సన్తో అననీయ లైఫ్ కంబైన్ అయ్యి ఉంటే అననీయ అలా చచ్చిపోవడం, సప్పీరా అలా చచ్చిపోవడం. పేతురు ఎదుర్కొంటారు 2 శవాలు ఆ రోజు. అసలు పేతురాల్లో ఉన్నదే ఆత్మను రక్షించడానికి, కానీ ఆ రోజు ఇద్దరు తన కళ్ళ ముందే చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? భార్య భర్తలు ఎట్లా ఉండాలి అనేది అక్కడ సెట్ అవ్వలే, వాళ్ళిద్దరి మధ్య సెట్ అవ్వలేదు. మీకు ఒక విషయం చెప్తాను. ఛత్తీస్గఢ్ బార్డర్లో చింతూరు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మీటింగ్స్కి వెళ్ళాము ఒకసారి. వెళితే నైట్స్ ఏమో ఓపెన్ మీటింగ్స్, పగలేమో పాస్టర్స్ మీటింగ్స్ అయ్యి. రెండో రోజు మీటింగ్కి అయిపోయిన తర్వాత ముందు ఓ పర్సన్ నా దగ్గర తీసుకొచ్చారు నైటే.
ఏమన్నంటే ఇతను మాట అంటలేదండి, చచ్చికొచ్చేవాడు, బైబిల్ చదివాడు. ఎందుకో ఇతనికి దేవుడు నచ్చలేదండి అన్నాడు. ఓరు బైబిల్ చదివి దేవుడు నచ్చనోడు ఉంటాడా? నేను అన్నాను, మీ సమస్య ఏంటి? ఎందుకు నచ్చలేదు అన్నాను. అతను అన్నాడు కదా, ఇప్పుడు ఆదాముకి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, తినడం చూశాడు. ఆదాం తినేశాడు. ఆదాం మిస్టేక్ చేసినందుకు, ఆదాము ఆ పందెంలో ఓడిపోయినందుకు మనమందరం ఎందుకు పాపులు అవ్వాలని అడిగాడండి. బాగుంది లాజిక్. నేను అన్నాను, బ్రదర్ మీరు కొంచెం మిస్టేక్గా చదివారు బైబిల్ని. ఆదాము తప్పు చేసినందుకు మనం పాపులు అవ్వలేదు, మనం తప్పు చేసినందుకు మనం పాపులు అయ్యాం. ఆదాం తప్పు చేశాడు కాబట్టి యేసు రక్తంలో కడుక్కోండి అని అందా. మనము మన పాపములను ఒప్పుకునే, ఆదాం పాపం మనం ఒప్పుకోకర్లే, లేదా ఆదాం పాపాన్ని మనం కడుక్కోక్కర్లే. మనం ఏం కడుక్కోవాలి, ఏం ఒప్పుకోవాలి? మన పాపాలే. నేను అన్నాను, నువ్వు అలా అనుకోవద్దు బ్రదరు, నీ పాపాలు నువ్వు ఒప్పుకో చాలు, నీకు అవకాశం ఉంది. నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండొచ్చు కదా, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు తప్పు చేసినందుకే కదా పాపి, ఆదాం వల్ల కాదన్నాను. మనవాడు అన్నాడు కదా, మాట అన్నాడంటే, ఆదాం టైంలో సినిమాలు లేవు, ఆదాం టైంలో ఇవన్నీ లేవు, కాబట్టి ఆదాం టైంలో నేనుంటే పరిశుద్ధంగా ఉందును అన్నాడండి. ఈ టైంలో నేను ఉన్నందుకే నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. నేను చిన్న ప్రశ్న అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నా ప్రశ్న. ఇంటి దగ్గర మీ మమ్మీ పిలిచి లేదా మీ వైఫ్ భోంచేసేటప్పుడు కూర్చుని, ఏమండి ఈరోజు మీ అమ్మగారు నన్ను అనరాని మాటలు అనేశారు, మా అమ్మను కూడా తిట్టింది, ఇంకా డబ్బులు కోసం కట్నం కోసం చాలా హింసలు పెట్టింది, తెగ ఏడ్చేసింది అనుకోండి, ఏం చేస్తామని అడిగాను. మనవాడు అన్నాడు, ప్లేట్ తిరగేసేస్తాను అన్నాడు. ఎగరగొడేస్తానండి, ప్లేట్ ఎగరగొడేసి వెళ్ళిపోతారంటే వాళ్ళ అమ్మ మీద గొడవకే. ఆదాం చేసిందేంటి? అర్థం లేదు మీకు? అవచ్చింది, మన దేవుడు మంచోడు కాదట, మనం గొప్పోళ్ళం అయిపోతామని పండు తినొద్దని చెప్పాడట, అలాగనే అంత మాట అంటాడా అని తినేశాడు. ఏం చేయాలి అసలు? అలాగంటారా? పళ్ళు పక్కనట్టు సాయంత్రం వస్తారు కదా అడుగుదాం అంటే సరిపోయిందా? పక్కన పెట్టి సాయంత్రం వచ్చిన తర్వాత ఇలాగంట కదా అంటే అలాగ కవ్వుకుని తినేసారు కనుక మంచి పని చేసావు. బైబిల్ ఎలా ఉన్నా ఎలా ఉంటుంది కదా. మనందరూ చేసే పని ఇదే. ఆడ మగ అని తేడా లేకుండా అందరి ఇళ్ళు ఏదేం తోటలే, ఎవరేం చెప్తే వాళ్ళ మీద, ఆపోజిట్ వాళ్ళ మీద పడిపోవడమే మనం. వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పారా వెళ్ళి పరిచేస్తాం, వాళ్ళు చెప్పారా వీళ్ళ మీద అరిచేస్తాం. ఇదేంటిది? ఇది అదే సైకాలజీ కదా. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా చెప్పిన దాన్ని నమ్మేసి మనం కోపడుతున్నాం, సీరియస్ అవుతున్నాం, గొడవలు పడుతున్నాం అంటే ఇంకేముందండి, ఇదే కదా జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ ఏదేం తోట గొడవలు ఉంటాయి. అమ్మను కబుకున్న మాట అంటే అప్పుడే బెల్లం అయిపోయిందిరా అంటారు. ఈ అక్షరాలు కుదిరితే చాలు వీళ్ళకి, బెల్లం అక్షరాలు కుదిరిని వేసారంతే. అమ్మ అల్లం అయిపోయిందంట, మళ్ళీ ఇదోటి కుదిరింది. అల్లమే మంచిది కదా బెల్లం కంటే. ఇంకా అంతే, ఇంకా పెట్టేసుకుంటారంతే, పెట్టేసుకుని అలాగని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మనేమో అనుకో అంటే, మిమ్మల్ని మీ గురించి నేను అందరినీ వదిలేసుకుని వచ్చాను, అందరినీ వదిలేస్తే మా అమ్మను కొట్టాలంటే నువ్వు అందరినీ వదిలేసుకుని వచ్చావు, ఓకే మా అమ్మాయి దరిచేయమంటావా, నేను ఎలా కడుగుతాను? ఎన్ని గొడవలు ఈడంటాడు కదా ఇంట్లో అండి. మా ఆవిడ గొడవలు తట్టుకోలేక సిగరెట్ కాల్చేస్తానంటాడు. నువ్వా పని ఎందుకు చేసావు? ఆదాం చేసిన పని అది కదా. ఆదాం చెవిలో చెప్పేస్తుంది, మన దేవుడు మంచోడు కాదంట, సరే తినేమంటావా, తినేసాడు అంతే. ఇంకేముంది, అయిపోయింది, గొడవ లేదు. అమ్మాయి ఇంట్లో కామప్ అయిపోయింది అనుకున్నాడు, అసలు గొడవ అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పటికీ గొడవ పోలేదు, ఉంటానే ఉంది. దేవుడికి దూరం అయిపోతున్నాం. ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల విషయంలో కాంబినేషన్ ఉంది. ఈ ఆదాము అవ్వల కాంబినేషన్ ఎక్కువైపోయి ఆవిడ మాట వినడమో లేకపోతే ఈయన చెప్పుడు మాట్లాడటమో ఇట్లాగే జరిగింది. మన విషయంలో దేవుడు ఏమనుకుంటాడు? ఆదాము అక్కడ నిలబడ్డాడు. ఒక యోసేపు లాంటి మనస్తత్వం కలిగిన నిలబడి ఉంటే సీన్ ఎలా ఉన్నాం? మన లైఫ్లో కూడా దేవుడు ఎన్నోసార్లు నీవు ఇలా కాదు ఇంకొకలాగా ప్రవర్తిస్తావేమో, ఈ భక్తుల్లాగా బిహేవ్ చేస్తావేమో అని దేవుడు ఎదురు చూసి ఉండొచ్చు. నువ్వు ఆయన్ని సంతృప్తిపరచలే, ఆయన హ్యాపీ చేయలేదు. హేరోదు అని ఒకడు ఉన్నాడు. ఈ హేరోదు 1, హేరోదు 2 ఇలా ఉంటారు కదా.
వీళ్ళ దగ్గర వీళ్ళ పరిపాలన వ్యవస్థలో సభ్యులుగా పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఈ హేరోదు పరిపాలించేది ఇశ్రాయేల్ ప్రాంతాన్ని. కాబట్టి ఇశ్రాయేల్ తీర్పులు, ఇశ్రాయేల్ జడ్జిలు, కోర్టులు, వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి విషయంలో గైడ్ చేయడానికి కొంతమంది బ్యాచ్ అతని దగ్గర ఉంటారు. బ్యాచ్ ఉంటారు. ఒకరోజు పిలిచి యూదుల రాజు ఎక్కడ పుడతాడని అడిగారు. హేరోదు అడగగానే పుస్తకాలు ఓపెన్ చేసి చూసి బెత్లెహేములోనే అన్నాడు. వీళ్ళందరూ మరి ఏం చేద్దాం, రాజు పుట్టేశాడంటే మీరు ఏమంటే అదే రాజా, చంపేద్దాం, చంపేయండి రాజా, చంపేయండి. ఆ తర్వాత ఇంకో హేరోదు వచ్చాడు, అతను కూడా వీళ్ళే. కానీ ఈ హేరోదులో క్వాలిటీ ఉంది. యోహాను బంధించినప్పుడు, యోహాను వాక్యం చెప్తున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి చెప్తున్నప్పుడు భయపడి అంటే ఒక చేంజ్ తనలో వచ్చింది. యోహానును కాపాడుటకు ప్రయత్నం చేయించుండేను. నేనేమంటానంటే రాజును చూడగానే వంగిపోయే పరిసయ్యులు ఎంతోమంది ఉన్నారు, అక్కడ శాస్త్రులు ఉన్నారు. ఆ బ్యాచ్లో మొర్దుకై లాంటి వాడు ఒక్కడు ఉండుంటే, ఒకే ఒక్కడు మొర్దుకై లాంటి వాడు ఉండుంటే నువ్వెందుకు వంగట్లేదు అంటే, నేను నిజ దేవుని ప్రజలకు తప్ప ఎవరి దగ్గర వంగనన్నాడు అనుకోండి. ఎవడ రైడు లోపల ఏంటంటాడు, వెళ్తాడు, రోజు వాక్యం చెప్తాడు, గొడవలేదు కదా. ఏ రోజు మారు మనసు పొందుండేవాడు, దేవుని స్తోత్రం. ఆశ్వరోజు కోట మారిపోలేదా? ఆశ్వరోజు కోట అంతా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అధికారానికి నడుము వంచని వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఒకడే ఉన్నాడు అక్కడ. మొర్దుకైనాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ ఒకడు నేను తల వంచను అని అన్నాడంతే. దేవుడు తల దించొద్దు అన్న చోట, దేవుడు కాళ్ళు పట్టుకోవద్దు అన్న చోట ఎవడు నిలబడిపోయి ఉంటాడో ఆడి పక్కన దేవుడు నిలబడిపోతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతా ఏంటి అంటే, మేము అందరు పాస్టర్లు అండి, మీరేదో దయ తెలిస్తే మేము బతుకుతామండి, మీరు దయ తెలిసి గౌరవించండి, సన్మానించండి, గిఫ్ట్లు ఇవ్వండి. కాళ్ళు ఎందుకు పట్టుకోవడం, ఎందుకు బతిమాలుకోవడం? మనల్ని పరిపాలించడానికే కదా వాళ్ళు వచ్చారు, మనం బతిమాలక్కర్లేదు. వాళ్ళు మనల్ని పరిపాలించకపోయినా మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి స్టెఫ్నీ లాంటిది. ఎప్పుడైనా మన దేవుడు అందుకోకపోతే స్టెఫ్నీ పని చేద్దాం తప్ప దాని పని ఏముందండి? మన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ మెయిన్ టైర్లే గవర్నమెంట్. ఎప్పుడైనా వీళ్ళందరూ అంటిస్తే ప్రభువా అందరూ వదిలేశారు తండ్రి అని వెళ్తాడు స్టెఫెన్ టైర్ దగ్గరికి. దేవుడే నీ మూలం, దేవుడే నీ ఆధారం. దేవునికి స్తోత్రం. అలా నిలబడ్డాడండి ఒకడు, మొర్దుకై. నేను అనుకుంటాను, హేరోదు కోటలో మొర్దుకై లాంటి ఒక్కడు ఉంటే బాగున్నాను దేవుడు చూసుంటాడు. భయంకరమైన ఆశ్వరోజు కోటలోనే అద్భుతాలు చేసి పాడేశాను హేరోదు ఫ్యామిలీ అంతా. కానీ అక్కడ అలాంటి వాళ్ళు లేరు. దేవుని ప్రజలందరూ అయ్యగారు ఏం చేయమంటారు చంపేద్దాం అంటే చంపేద్దాం అయ్యగారు, ఉరి మీ ఇష్టం అయ్యగారు, మరి మీ ధర్మశాస్త్రం మాకు అది అవసరం లేదండి, మీరు ఏమంటే అదేనండి అనేవాళ్ళు ఉన్నారు. లేదండి మేము నిలబడతాం దేవుని కోసం అనేవాడు ఒక్కడు కూడా అక్కడ లేడు. చాలాసార్లు మన కళ్ళ ముందు ఎవరైనా ఒక బలహీన పరిస్థితిలోనూ, ఒక రోగ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడేమనుకోవచ్చు, నిన్ను చూసి ఓ మదర్ తెరీసాలాగా హెల్ప్ చేస్తాను అనుకోవచ్చు. ఏది ఉండదు అది మనం చెయ్యి. ఎన్నోసార్లు దేవుడు ఊహలకు మనం అందుకోలేకపోయాం. మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, వీడు కొనుక్కున్నాడు అల్లారు ముద్దుగా, కానీ రాత్రి బైక్ పట్టిపోయాడు. పట్టుపోతే వీడు మోకరించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామానికి స్తోత్రం కలుగును గాక అంటాడనుకుంటాడు దేవుడు. వీడు మోకరించి ఇదేమన్నా న్యాయంగా ఉందా ప్రభా, ఇవ్వకపోతేనే బాగుంది కదా, ఇచ్చినట్టు ఇచ్చి ఇలా చేయడం, ఇది దోతల కాపుతాలు అన్నావు, నువ్వు చూసుకుంటానన్నావు, ఏంటి ప్రభా ఈ వచనాలు అన్నీ అక్కడ వీడి పెద్ద లిస్ట్ చదువుతాడు. దేవుడు ఏమనుకుంటాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసిపోయిన, యెహోవా స్తోత్రం ఆమెను చెప్పేసి పోతాడని దేవుడు అనుకుంటాడు. వీడు ఇంత సాగదీసి ఏడ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఆవిడ మొదలెడుతుంది దేవుడికి. ఇలా ఆవిడ ఏంటి ప్రభా అప్పులు ఉన్నాయి, వడ్డీలు ఎవరు కట్టుకుంటారు అసలు ఏంటని ఆవిడ మొదలెడుతుంది. ఈలోపు ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పిల్లడు వస్తాడు, ప్రభా అది ఎక్కి నేను కొట్టు దగ్గరికి వెళ్దాం పప్పలు కొనుక్కుందాం అనుకున్నాను, ఏమీ లేకుండా అయిపోయింది ఆడేడుతాడు. ఒకడు కూడా ఈ మాట చెప్పడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుపోయిన, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్నిసార్లు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దాని విషయంలో డిసప్పాయింట్ చేసి ఉంటాం మనం. ఇక్కడ ఖచ్చితంగా ఇలా అనుకుంటాడు అని అనుకుంటాం, అలా అనలేదు మనం. ఈరోజు నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే,
నీలో ఒక వ్యక్తిని చూడాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక మోషేని ఆ టైంలో, లేదా ఒక యెహోషువను ఆ టైంలో, లేదా ఒక అబ్రహాముని ఆ టైంలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. చూడాలనుకుంటున్నాడు దేవుడు. అది ఎప్పుడు జరుగుతుంది? చూసేసరికి ఎక్కడ పడితే అక్కడ దేవుని ప్రజలు దుఃఖంగా దేవుని సంఘాలు పాడైపోతారు. దేవుడు ఏమనుకుంటాడు? ఓ నెహమ్యా అంటూ రావాలని కోరుకుంటాడు. ఓ నెహమ్యా అంటూ రావాలని. ఇప్పుడు నోవా ఉన్నాడండి. నోవా ఓడగట్టేటప్పుడు ముసలోడా పడిచోడా? ముసలోడు. ఓకే. ఇప్పుడు మన కాలంలో ముసలోడు ఎన్నో సంవత్సరాలు అవుతాడు ఒక వ్యక్తి? 50కి ముసలోడు అనకరా బాబు. 55, 60 వస్తే ముసలోళ్ళుగా భావిస్తాం. 80 సంవత్సరాల ఆయుష్ కాలంలో 60వ సంవత్సరం వస్తే ముసలోడైతే 1000 సంవత్సరాల ఆయుష్ కాలంలో అతను ముసలోడు అనాలంటే 800 సంవత్సరాల దగ్గర అనాలి. కానీ అతనికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 500 సంవత్సరాలు ఓడగట్టమని అడిగేసరికి, అంటే తన ఆయుష్ కాలంలో సగం దగ్గర ఉన్నాడు. మనకి 40 ఇయర్స్ ఎంతో, నోవాహుకి 500 సంవత్సరాలు అంత. ఆ టైంలో దేవుడు మాట్లాడి, నీవు ఒక 100 సంవత్సరాల పని ఉంది. ఒకటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల పని ఉంది, చెయ్యి, కట్టే, ఓడగట్టే అన్నాడు. మారు మాట ఆడలేదు. కష్టపడ్డాడు, వెటకారాలు ఆడారు, నవ్వారు, ఎన్నో జరిగినాయి. కట్టేశాడు, సేఫ్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు అతను కట్టాడు కాబట్టి ఈరోజు మనం ఉన్నాం. అవునా కదా? ఆ రోజు అంత శ్రద్ధగా కట్టకుండా, సరిగ్గా ప్యాచ్లు అయ్యి పోడ్చకుండా ఏదో ఒక గందరగోళంగా కట్టాడు అనుకోండి, అంతటితో సెలవే. భూమి మీద ఏమీ లేదు. శ్రద్ధగా దేవుడు చెప్పిన దాన్ని కష్టపడి కట్టాడు. దేవుడు కూడా నీకు నా పనులు అప్పగించాలనుకుంటాడు. పెద్దదా ఒప్పేసుకో, చిన్నదా ఒప్పేసుకో. అది ఉపయోగపడిందని అనిపించిందా ఒప్పేసుకో. దేవుడు చెప్పాడంటే పనికి మళ్ళీ ఏమీ అప్పచెప్పడు. మనకు అర్థం అవ్వదంతే. అదేంటో మనం తెలుసుకోవడానికి టైం పడవచ్చు. దేవుడు ఏ పని చెప్పినా ఆయన చిత్తాన్ని గ్రహించే వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అక్కడ మాట ఉంటుంది, ఆ తరము వారిలోకెల్లా నోవాహు నీతిమంతుడైనట్టు దేవుడికి కనబడెను. అంటే ఓడకట్టని చెప్పాలని దేవుడు అనుకుంటే వినడానికి ఎంతమంది ఉన్నారు బ్యాచ్? అక్కడ ఒక్కడే ఉన్నాడు. 10 మంది ఉంటే వాళ్ళందరినీ పిలిచి అందరూ కలిసికట్టుగా కట్టండి అంటే ఒక 20 సంవత్సరాల్లో కట్టేద్దరు, 15-20 సంవత్సరాల్లో. ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడితోనే చెప్పాడు. ఆ ఒక్కడితోనే ఈ భూమి మీద ఇప్పుడు 900 కోట్ల మంది వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు మన ప్రాంతాలు చూస్తే, లేదా మనల్ని చూస్తే, సడన్గా మన జోసెఫ్ మీ మేడ మీద ఒక రేక్ షెడ్ అయ్యి అందులో ప్రార్థన పెడతాను నేను అన్నాడు అనుకో, ప్రభువా ఉద్యోగం తీసేసుకున్నావు, లిస్ట్ వస్తుంది కదా, 2 పిల్లల్ని ఇచ్చావు, తర్వాత వ్యవసాయం చేసుకుంటా బతకాలి, ఎలా ప్రభు? ఆకాశం నుంచి మూట పట్టే నేను కడతానంటాం. ఆకాశం నుంచి మూట పడే నేను కడతానంటాం. నువ్వు ఈ ప్రభు నేను కడతానంటాం. చెప్పగానే స్టార్ట్ చేశాడు అంతే నోవా. ఈరోజు మీకు మాట చెప్తాను. దేవుడు ఏ పని చెప్పినా ఈరోజు నీకు చెప్పాడు అనుకో, ఈ పని చెయ్యని, చేస్తాను ఇప్పుడు చేద్దాం అనుకుంటా కదా, నువ్వు మనసులో అనుకుంటావు తెలుసా, ప్రారంభించేశాను ఇప్పుడే. దేవుని స్తోత్రం. ఇప్పుడే నేను దానిని ప్రారంభించాను. హల్లెలూయా. అది అంత పెద్దది దేవుడు చూసుకుంటాడు. మనం మొదలెడతామే, చెప్పగానే మొదలు పెట్టేశాడు, కర్ర ముక్కలు ఎట్టుకొచ్చాడు, కొట్టడం స్టార్ట్ చేశాడు. అది కొట్టి పెద్ద ఓడది ఎంతకాలం ఏంటి అవన్నీ తెలియదు, మొదలెట్టేశాడు అంతే. దేవుడు ఇవ్వాల్సిన సహాయాన్ని నోవాకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టారు, ఎదిగారు, పెద్దోళ్ళు అయ్యారు. షేమాము ఆపోదులు యవనస్తులు 100 సంవత్సరం పిల్లల హెల్ప్లోకి వచ్చారు. పిల్లల సహాయం అంటే అప్పటికి బహుశా పిల్లలు చిన్నపిల్లలు అయి ఉంటారు. కడుతుండగా వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, అందరూ సహకారులు అయిపోయారు. వాళ్ళందరితో కలిసి ఆ వాళ్ళు రక్షించబడ్డారు. దేవుడు నీకు ఏం చెప్పాడో గుడ్డిగా స్టార్ట్ చేయి. అది ఏదైనా సరే దేవుడు అనుకుంటాడు, నేను ఈ పని చెప్తున్నాను వీళ్ళకి నోవాహులా ప్రవర్తిస్తారు అని అనుకుంటాడు. ఓ దానియేలులాగా ప్రార్థిస్తాడు అని అనుకుంటాడు. ఒక యోబులాగా పోయినా పర్లేదు అంటాడు అనుకుంటాడు. లేదా ఒక మిషనరీలాగా ప్రభు కోసం త్యాగం చేస్తాడు అనుకుంటాడు. లేదా ఒక మదర్ తెరీసాలాగా హెల్ప్ చేస్తాడు అనుకుంటాడు. ఇలా ఎన్నో, ఓ నాతాన్లాగా, ఒక హనన్య, మిషాయేలు, అజర్యాలాగా వీళ్ళు అలా ప్రవర్తిస్తారని దేవుడు కోరుకుంటాడు. ప్రతిసారి మనం ఫెయిల్ అవుతున్నాం.
అనేక సార్లు మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకే దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతి సందర్భంలోనూ నీ గురించి ఆయన ఒకటి అనుకుంటాడు. నీలో ఒక పర్సన్ రావాలని అనుకుంటాడు. ఒక అబ్రహాము లాంటి విశ్వాసాన్ని నువ్వు చూపించాలని. ఇప్పుడు మనం ఇంతకాలం భక్తుల్ని చూసి భక్తి నేర్చుకున్నాం. దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడో తెలుసా? భక్తుడిని చూసి ఆయా సందర్భాల్లో ఆ భక్తుని లాగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు దినముకు 7 సార్లు ప్రార్థన చేశాడు. అది నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏం ప్రాబ్లం లేదు, నేర్చుకో, వెరీ గుడ్. కానీ దావీదు ఏం చేశాడు? అయి కదా కావాలి. ఏ రోజైతే, నేను మళ్ళా చెప్తాను మాట, ఏ రోజైతే జనాలకు నచ్చకపోయినా, అధికారులకు నచ్చకపోయినా, పెద్ద పెద్ద తలకాయలకు నచ్చకపోయినా దేవుడు చెప్పిన పనిని చేస్తారో అక్కడ ఒకరోజు దేవుడికి ఇష్టమైనవాడు తల ప్లేస్లో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. సౌలు కాలంలో గబుక్కున ఆరాధన చేస్తే కోపడుతుండొచ్చేమో. ఓ రోజు పెద్ద అడావిడి జరిగిపోతుంది వీధుల్లో, డప్పులు సౌండ్లు. తలుపు తీసి వచ్చేసాడంటే ఒకడు, ఇంత సౌండ్లు ఏంటి, మేము బతకక్కర్లేదా? సార్ ఎదురుగుంటా ఒక డ్యాన్స్ వేస్తున్నాడు సార్, బాగా ఎదరలేను, అతనికి చెప్పండి సార్. ఎవరు అక్కడ? దావీదు. కుదురుద్దా? ఈరోజు సౌండ్ ఎట్టాలంటే ఆపేవాడు ఉన్నాడు. ఈరోజు వీధిలో కోట పెట్టాలంటే ఆపేవాడు ఉన్నాడు. ప్రతి దానికి మీరేంటి అని అడిగేవాడు ఉన్నాడు. సౌలు పాలన పోద్ది ఒకరోజు, దావీదు పాలన వస్తుంది. దేవుని స్తోత్రం. దావీదే కొడుతున్నాడు డప్పులు. ఆ సందర్భం రావడానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు అనే ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. సమూయేలు అనే ఒక వ్యక్తి దేవుడి మాటకు లోబడ్డాడు. అందుకు దేవుడికి ఇష్టానుసారుడు ఉన్నతమైన స్థలంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మనందరము దేవుని కోసం తెగించేవారిలాగా, అంతకంటే ఎక్కువ దేవుడు కోరుకున్నట్టు మన కుటుంబంలో, దేవుడు కోరుకున్న పర్సన్లా మన కుటుంబంలో, దేవుడు కోరుకున్న పర్సన్లా మన సమాజంలో, దేవుడు కోరుకున్న పర్సన్లా మన ఉద్యోగం చేసే చోట, దానియేలు అనేవాడు కరెక్ట్గా ఉద్యోగం చేశాడు. రాజులు మారిపోయారు. ఒక ఉద్యోగం చేసే చోట, ఒక వ్యాపారం చేసే చోట దేవుడు ఊహిస్తాడు, ఇలాంటి వ్యక్తి ఉంటే బాగున్నాను, ఇలాంటి ఒక పర్సన్ ఉంటే బాగున్నాను. అది కానీ దొరికిందా? అతనికి కానీ అలాంటి ఒక సాలిడ్ పర్సన్ దొరికాడా? ఇక చూడడమే దేవుని కార్యాలు. హల్లెలూయా. ఇక మీదట ఆయన కోరుకున్న లాంటి లైఫ్, ఆయన కోరుకున్న లాంటి భక్తుల మాదిరిలో దేవుడు మన జీవితంలోకి రగిలించునుగాక, వాటిని మనం కనపరచుదుముగాక.